మన దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఇది అందరి అనుభవంలోని విషయమే. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టడీలో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఏ స్థాయిలో మన దేశంలో ఇన్ఈక్వాలిటీ పెరుగుతోందంటే, బ్రిటిష్ వారి పాలనలో కూడా దేశంలో ఇన్ని అసమానతలు లేవు. ఏంటి అసమానతలు అంటే, చాలా డబ్బు కొద్దిమంది దగ్గర ఉండటం, మెజారిటీ ప్రజలు అత్యంత పేదరికంలో ఉండటం. దీని మీద మొన్న మార్చిలో ఒక పేపర్ రిలీజ్ అయింది, ఒక స్టడీ పేపర్, ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922 టు 2023 ద రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్. అది దాని టైటిల్. ఇందులో ఏంటంటే భారతదేశంలో 100 ఏళ్ల కాలంలో ఈ ఇన్కమ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత పెరిగిపోయినాయి అనే దాని మీద ఒక అధ్యయనం చేసి పబ్లిష్ చేసినటువంటి పేపర్ ఇది. ద రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్ అనే పదం వాడారు. బిలియనీర్ రాజ్ అనే పేరు మీద ఒక పుస్తకం కూడా వచ్చింది. అంటే బిలియనీర్లు ఎక్కువైపోతున్నారు ఈ మధ్యకాలంలో. భారతదేశంలో ఒక 3 దశాబ్దాల క్రితం వరకు కూడా బిలియనీర్లు లేరు. బిలియనీర్ అంటే $100 కోట్ల ఉన్న వ్యక్తి. $100 కోట్ల అంటే మన రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలకి పైగా. అంటే అంత సంపద, ఆస్తి ఉన్నదన్నమాట. అటువంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఏటికేడాది పెరుగుతున్నారు సంఖ్య. 30 ఏళ్ల క్రితం ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఆల్రెడీ 200ని దాటారు. 200 మందికి పైగా, 8,000 కోట్లకు పైగా డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నదన్నమాట. అదే సమయంలో దేశంలో చాలామంది పేదలు మరింత పేదరికంలో కుంగిపోతున్నారు. సో దేశంలో అసమానతలు గతంలో ఎన్నడూ లేదంత పెరిగాయి అని చెప్పి ఈ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదండి, హయ్యెస్ట్ హిస్టారికల్ లెవెల్స్లో ఉన్నది అన్నారు. అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇంత తేడా లేదు. ఎప్పుడూ కూడా అంతరం ఉంటుంది డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మధ్య. కానీ అంతరం ఇంత పెద్దదిగా ఎప్పుడూ లేదు చరిత్రలో. చివరికి అమెరికా లాంటి దేశంలో కూడా ఈ స్థాయిలో అంతరం లేదు. అంటే ఇంత కొద్ది మంది దగ్గర ఇంత పెద్ద ఎత్తున డబ్బు పోగుపడలేదు. వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే, భారతదేశంలో 1% ప్రజల దగ్గర 40% సంపద ఉంది. అంటే 100 మంది అనుకోండి దేశ జనాభా, అందులో ఒకరి దగ్గర ₹40 ఉన్నాయి. మిగతా 99 మంది మిగతా ₹60 పంచుకోవాలన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే దేశంలో 10% మంది దగ్గర మొత్తం దేశంలో ఉన్న సంపదలో 77% ఉంది. దీనికి ఒక గ్రాఫిక్ చూడవచ్చు మీరు. ఈ గ్రాఫిక్లో డీప్ కలర్లో ఉన్నటువంటి అది ఎక్కువ ఉన్నది కదా, అది 77%. కానీ ఈ మొత్తం కూడా 10% మంది దగ్గరే ఉంది. 40% మంది మధ్యతరగతి వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర అందులో సగం కూడా లేదు. 40% మంది దగ్గర 10% మంది దగ్గర ఉన్నటువంటి సంపదలో సగం కూడా లేదు. ఇక బాటంలో ఉండేటువంటి 50% మంది పేదలు. ఈ 50% మంది పేదల దగ్గర 10% మంది దగ్గర ఉన్నటువంటి సంపదలో 10వ వంతు కూడా లేదు. వాళ్ళు 10 మందే, వీళ్ళు 50 మంది. కానీ సంపద, వాళ్ళ దగ్గర ఉన్న సంపదలో 10వ వంతు కూడా వీళ్ళ దగ్గర లేదు. అది గ్రాఫిక్ రూపంలో చూడాలంటే. దీన్ని బట్టి మన దగ్గర వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కూడా ఏ స్థాయిలో ఉంది అని తెలుస్తుంది. దీని మీద ఇప్పుడు తాజాగా, అంతకుముందు పేపర్ ఎవరైతే రాశారో వారే రాశారండి మరో కొత్త పేపరు. దీని పేరేంటంటే ప్రపోజల్స్ ఫర్ వెల్త్ ట్యాక్స్ ప్యాకేజ్ టు ట్యాకిల్ ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఈ భయంకరమైన అసమానతలను తగ్గించడానికి సంపద పన్ను ప్రతిపాదన, అది ఈ పేపర్ పేరు. ఈ రాసిన వాళ్ళ పేర్లు ఏంటంటే, థామస్ పికెటీ అని ఆయన చాలా ఫేమస్. ఈయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్లో పనిచేస్తారు. లూకాస్ ఛాన్సెల్ అని ఆయన హార్వర్డ్ కెనడీ స్కూల్లో పనిచేస్తాడు. నితిన్ కుమార్ భారతి అని ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి గతంలో కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఏ స్థాయిలో ఉందో భారతదేశంలో అనేటువంటి స్టడీని చేశారు. 100 సంవత్సరాల పాటు స్టడీని చేసి ఎప్పుడు గతంలో లేని విధంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నది భారతదేశంలో ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఆ పేపర్లో చెప్పారు. వాళ్ళే ఇప్పుడు ఈ కొత్త పేపర్ కూడా రాశారు. ఈ ప్రపోజల్ ఏంటి, ఏమంటారంటే వీళ్ళు 2 ప్రపోజల్స్ పెట్టారు వాళ్ళు. ఒకటి, 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే ఎవరికైనా సరే వాళ్ళు ప్రతి ఏటా 2% పన్ను వాళ్ళ మీద విధించాలి. అంటే 10 కోట్ల ఆస్తి ఉన్నదనుకోండి, ప్రతి ఏటా కూడా వాళ్ళు ₹2 లక్షల కట్టాలి. దాన్ని బట్టి ఎంత ఎక్కువ ఉంటే అంత కట్టాలి. మరొకటి వాళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పెట్టాలి, వారసత్వ పన్ను. ఏంటి వారసత్వ పన్ను? మీరు బోడంత ఆస్తి సంపాదించిన తర్వాత అది మీ ఆస్తిని మీ పిల్లలకు కానివ్వండి, మీ వారసులకు కానివ్వండి రాసివ్వాలంటే 33% ఆస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి. అది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అన్నమాట. ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది. వాళ్ళు ఏమంటారంటే
ఇవి గనక ఈ ట్యాక్స్లు కనుక వేస్తే 99.96% మంది ప్రజల మీద ఎటువంటి భారమో పడదు. అంతేకాదు ఈ రెండు నిర్ణయాల వల్ల జీడిపి 2.73% పెరుగుతుంది. అంటే లక్షల కోట్లు ఉంటుంది అది. సో ఈ డబ్బుని మీరు పేదలు, మధ్యతరగతి వారి స్థితిగతుల్ని మెరుగుపరచడానికి వినియోగించవచ్చు. ధనవంతుల దగ్గర నుంచి డబ్బు తీసుకొని దాన్ని పేదలకు పంచాలి అనేటువంటి ప్రతిపాదన చాలామందికి నచ్చుతుంది సహజంగానే. గతంలో లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు ఇదే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరో చేయరు కానీ ఈ భావజాలాన్ని చాలా ఇష్టపడతారు, మాట్లాడతారు చాలామంది. అయితే ఇప్పుడు ఏమైందంటే 1990s తర్వాత ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయో అప్పటి నుంచి వెల్త్ క్రియేషన్ జరుగుతోంది దేశంలో, సందేహం లేదు అందులో. ఇప్పటికి వెల్త్ చాలా పెరిగింది. బిలియనీర్లు వచ్చారంటేనే వెల్త్ పెరిగింది. మిలియనీర్లు అయితే వేలాది మంది ఉన్నారు భారతదేశంలో ఇవాళ. అయితే ఈ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత జరిగిన మరొక పరిణామం ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం కూడా పెరిగింది. అంటే ఈ సంపదని వాళ్ళ యొక్క స్వయం కృషితోటి, వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ తెలివితేటలతోటి, వాళ్ళ కష్టంతో గనక సంపాదిస్తే అది ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది, మంచిది. కానీ క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని కొద్దిమందికి ఉపయోగపడే విధంగా విధానాలని రూపకల్పన చేయడం, తద్వారా వాళ్ళకి అనుచిత లబ్ధి కలిగించడం. అట్లా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా అంతరాలు పెరగడానికి ఒక కారణం. సహజంగా తమ కష్టంతో, స్వయం కృషితోటి, తమ ఆలోచనతోటి, తెలివితేటలతోటి డబ్బు సంపాదిస్తే దాన్ని అందరూ హర్షించాలి. అదే క్యాపిటలిజం అంటే వాస్తవానికి. కానీ మన దేశంలో అట్లా జరగడం లేదు అనేది వాస్తవం. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది ఎక్కువ ఉన్నది. ఆ నేపథ్యంలో కూడా ఈ విధమైన ట్యాక్సులు వేసి పన్ను రూపేణా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం వాటిని పేదల మీద, మధ్యతరగతి మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అనే వాదన చాలామంది ఒప్పుకుంటారు. అదే టైంలో ఈ వారసత్వ పన్ను అనేది వినగానే చాలామందికి భయం వేస్తుంది. చాలా కష్టపడి డబ్బు సంపాదించింది మా పిల్లల కోసమే కదా. ఎందుకంటే చాలామంది పేదరికంలో కష్టపడి పైకొచ్చి ఉంటారు. కనీసం తమ పిల్లలైనా తమలాగా కష్టపడకూడదు, ఇబ్బందులు పడకూడదు జీవితంలో అనేటువంటి ఉద్దేశంతో రాత్రింబవళ్ళు కష్టపడి సంపద క్రియేట్ చేస్తారు. దాన్ని మా పిల్లలకి ఇచ్చుకోకుండా ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేయడం ఏంటి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అందులోనూ మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంటుంది అది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెల్త్ ప్రతి వాళ్ళ యొక్క సంపాదనని ఆటోమేటిక్గా 33% తీసుకోవటం అనేది కాదు ఇక్కడ ప్రతిపాదన. దీని మీద ఇంకా చాలా డిస్కషన్ జరపాలి అని చెప్పి ఈ ప్రతిపాదన చేసినటువంటి ఎకనామిస్టులు కూడా చెప్పారు. అది ఒక జనరల్ ప్రపోజల్. ఎంత డబ్బు ఉంటే వారసత్వ పన్ను వేయాలి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది, ఇటువంటివన్నీ నిర్ణయించాలి. ఏదో 5 కోట్లు 10 కోట్లు ఉండగానే వాళ్ళ ఆస్తులో 33% తీసేసుకుంటాం ప్రభుత్వం అని అనాలి అని కాదు దీని ఉద్దేశం. వందల వేల కోట్ల రూపాయలు చాలామంది దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ పిల్లలకి మీరు ఆ మొత్తం డబ్బుని ఇచ్చేస్తే వాళ్ళు సమాజంలో పనికొచ్చే వాళ్ళుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉండదు. అది ఒక సమస్య. అయితే రెండో సమస్య ఏంటంటే పేదలు వాళ్ళ పిల్లలకి ఏమీ ఇవ్వలేరు, ధనవంతులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ సంపదంతా ఇస్తారు. దానివల్ల ఎన్నటికీ కూడా ఈ సంపద పంపిణీ అనేది సక్రమంగా జరగదు. ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, డబ్బున్న వాళ్ళుగానే ఉంటారు. దీనిని కూడా నిరోధించడానికి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉన్నది. అక్కడ డబ్బు సంపాదిస్తే వేలాది లక్షలాది కోట్లు డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇవ్వలేరు అంటే 33% గవర్నమెంట్ కట్టాలి ఒకటి. రెండవది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది అమౌంట్ అనమాట. ఎంత ఎక్కువ ఉంటే డబ్బు అంత ఎక్కువ ట్యాక్స్ కూడా ఉంటుంది. రెండవది అక్కడ ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలకి మొత్తం డబ్బుని ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అనుకోండి, అదొక కల్చరల్ ఇష్యూ. కానీ భారతదేశంలో అట్లా కాదు. భారతదేశంలో సంపాదించిన ప్రతి పైసా కూడా మా పిల్లలకి ఇవ్వాల్సిందే అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఈ నేపథ్యంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు పనిచేయాల్సిన అవసరం కూడా ఉండదు. దానివల్ల మనకి సంపద సృష్టి అవ్వదు కొత్తగా, ఒక సమస్య. రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్టు పేదవాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చుకోలేరు కాబట్టి ఎన్నటికీ పేదవాళ్ళు పైకి రాలేరు, ధనవంతులుగానే ఉంటారు. సో ఈ సమస్యకి పరిష్కారం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది వీళ్ళ ప్రపోజల్ అనమాట. అయితే ఈ ప్రపోజల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ వాళ్ళు డిస్కస్ చేయలేదు. దీని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలి. ఏ విధంగా పెట్టాలి వీటిని, ఏ విధంగా ఈ వెల్త్ ట్యాక్స్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పెట్టాలి. కానీ ఇందులో విషయం ఏంటంటే ఈ ట్యాక్స్లు ఏం పెట్టినా కూడా ఇవి 99% మంది ప్రజలకి ఎటువంటి ఇబ్బందిని కలిగించవు, వాళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. మనం ఆల్రెడీ చూస్తున్నాం భారతదేశంలో చాలామంది ఇటీవల కాలంలో యాయాచితంగా వచ్చిన లబ్ధి వల్ల విపరీతంగా సంపాదిస్తున్నారు. ఎస్పెషల్లీ కాంట్రాక్టర్లు,
ఇట్లాంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయటం వల్ల పరోక్షంగా నిబంధనలకు విరుద్ధంగా చేయటం, కాంట్రాక్టులు ఇవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల, అది కాకుండా ఈవెన్ బిజినెస్లో కూడా మాల్ ప్రాక్టీసెస్ ద్వారా పెద్ద ఎత్తున సంపాదించడం కూడా ఎక్కువ మన దేశంలో. సో ఇటువంటి డబ్బుని మొత్తాన్ని పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశం లేకపోతే కనీసం 33% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పెడితే దానివల్ల సమాజంలో అంతరాలు గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఎంతో కొంత సామాజిక న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నది. ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటువంటి ప్రపోజల్ మాట్లాడాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉన్నది అమెరికాలో 33% అని. వెంటనే తీవ్రమైన రియాక్షన్ వచ్చింది ఇండియాలో దీనికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ లెఫ్టిస్టు భావజాలం ఉన్నవాళ్ళు సంపద పంపిణీ అని మాట్లాడుతుంటారు కాబట్టి ఆ నేపథ్యంలో ఆ ఫ్రేమ్వర్క్లో ఎక్కువ మంది అర్థం చేసుకున్నారు దాన్ని. కానీ అలా కాకుండా ఈవెన్ క్యాపిటలిస్ట్ సొసైటీస్లో కూడా, క్యాపిటలిస్ట్ కంట్రీస్లో కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉన్నది ఇవాళ అనే విషయాన్ని గుర్తిస్తే, దాంతోపాటు లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా సామాజిక సమతుల్యత అనేది సాధించాలంటే డబ్బంతా కూడా ఒకచోటే పోగుపడకూడదు. ఒక అదానీ దగ్గరో అంబానీ దగ్గరో లక్షలాది కోట్ల రూపాయలు పోగుపడితే మిగతా 99% మంది మధ్యతరగతో లేకపోతే మెజారిటీ ప్రజలు పేదరికంలోనే ఉంటే ఆ సమాజం ముందుకెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రపోజల్ని డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది.